గ్రిడ్ చైర్మన్ అశోక్ పై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లను పోలీసులు అలర్ట్ చేశారు. అలాగే దేశం విడిచి పారిపోకుండా అశోక్ పై పోలీసులు ఎల్ఓసీ జారీ చేశారు. ఐటీ గ్రిడ్ చైర్మన్ అయిన అశోక్ ను లొంగిపోవాలని పోలీసులు సూచించినా ఇంతవరకు ఆయన లొంగిపోలేదు. అంతేగాక ఆయనకిచ్చిన సమయం కూడా నిన్నటితో పూర్తవడంతో ఆయన్ను సైబరాబాద్ పోలీసులు ఏ క్షణాన్నైనా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఐటీ గ్రిడ్ ఆఫీసులో సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ మరికొంతమందికి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. మాదాపూర్, ఎస్ఆర్ నగర్, కేపీహెచ్పీ కేసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. లోకేశ్వర్ రెడ్డిని మరోమారు విచారించారు సైబరాబాద్ పోలీసులు. ఐటీ గ్రిడ్ ఆఫీసులో సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరిన్ని వివరాలని మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఐటీ గ్రిడ్ ఆఫీసులో సోదాలపై పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? స్వాతి, ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఇవాళ కూడా సోదాలు జరుగుతున్నాయి. ఏదైతే ఇప్పటికే అశోక్ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపిన పోలీసులు అశోక్ ఇంకా పరారీలో ఉండటంతో అతనికి నిన్న లొంగిపోవాలని ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసింది. అయితే నిన్న రాత్రి అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లకు అతను దేశం విడిచి వెళ్ళిపోకుండా ఇప్పటికే అతని సమాచారం కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసి అతనిపై పూర్తి నిఘా పెంచారు. అతని పాస్పోర్ట్ కూడా ఇప్పటికే బ్లాక్ చేయడం జరిగింది. అయితే అశోక్ దొరికే లోపు ఇక్కడ ఏదైతే పోలీసులు దొరికిన సర్వర్లో ఉన్న డేటాను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ వాటికి ఫైర్ వాల్స్ కావచ్చు, పాస్వర్డ్లు కావచ్చు బలంగా ఉండటంతో వాటి డేటాను బయటకు తీసేందుకు ఈరోజు ఉదయం పోలీసులు ఎథికల్ హ్యాకర్స్ సాయం తీసుకున్నారు. ఎథికల్ హ్యాకర్స్ ఈ ఉదయం నుంచి కూడా చాలా డేటా కూడా బయటకు తీశారు. ఎందుకంటే ఎథికల్ హ్యాకర్స్ను ఏదైతే పద్ధతి ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్న డేటాను బయటకు తీసేందుకు ఆ పాస్వర్డ్లను బ్రేక్ చేసి అంటే హ్యాకింగ్ చేసి వాటిని సేఫ్ కస్టడీగా డేటా సేఫ్గా బయటకు తీసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఏదైతే డేటా బయటకు తీసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఇక్కడ 4 బృందాలు ఇక్కడికి చేరుకొని లోపల ఉన్న డేటాను మొత్తం బయటకు తీస్తున్నారు. ఇప్పుడు దాదాపు చాలా కీలక డేటా బయటికి వచ్చిందని చెప్తున్నారు. మరికొంత డేటా రావడానికి సమయం పడుతుంది. ఎందుకంటే చాలా ఫైర్ వాల్స్, చాలా ఏదైతే డేటాను బయటకు తీసేందుకు కూడా చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఈ డేటాను బయటకు తీయాలంటే ఏదైతే సిబ్బంది అశోక్ కావచ్చు, సంస్థ ఉద్యోగులు కావచ్చు, అనేక రకాలుగా పాస్వర్డ్లు, గేట్వేలు ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ఛేదించి తర్వాత ఒకసారి పాస్వర్డ్ ఓపెన్ అయితే దాంట్లో ఉన్న డేటాను మొత్తం కాపీ చేసే ప్రక్రియ ఇప్పుడు లోపల కొనసాగుతుంది. ఏదైతే సైబర్ క్రైమ్ పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భారీ భద్రత మధ్య ఈ డేటాను బయటకు తీస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే కార్యాలయంలోకి ఎవరిని కూడా బయటి వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఎందుకంటే ఈ డేటా అనేది చాలా కీలకం. ఇప్పటికే ఫిర్యాదులోనే ఉంది. లోకేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో బయట డేటా ఇక్కడ కీలక డేటా ఉంది. డేటా బయటికి వెళ్తే అంటే ప్రజల చాలా ముప్పు ఉందని చెప్పేసి అతను ఫిర్యాదు చేయడంతో బయటికి అంటే పోలీసులకు చిక్కిన డేటా బయటికి వెళ్లకుండా పూర్తిగా ఈ డేటాలో ఏముంది, ఎవరెవరి వ్యక్తుల సమాచారం ఉంది, ఏ నియోజకవర్గాలు ఎంతమంది వ్యక్తుల డేటా ఉందనేది చాలా కీలకంగా మన నేపథ్యంలో ఈ డేటాను అయితే బయటకు తీసే ప్రక్రియ కొనసాగుతోంది. ఒకవైపు ఇప్పటికే కొంత సమాచారం కూడా బయటికి వచ్చిందని చెప్పేసి మనకు తెలుస్తున్న నేపథ్యంలో ఆ డేటాను కూడా ఏదైతే విశ్లేషించి దాంట్లో ఎవరి వ్యక్తుల డేటా ఉంది, కీలక వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే వీళ్ళకి వచ్చిన డేటాను ఇంకెవరికైనా బయట వ్యక్తులకు ఏమన్నా ఇవ్వడం జరిగిందా, ఒకవేళ అలా ఇస్తే ఏమైనా డబ్బులు తీసుకున్న క్రమంలో ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయన్న కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు దాన్ని ఉన్న
పోలీసుల చేతికి వచ్చిన ఆ వివరాలను డీకోడ్ చేస్తున్నారు. దీంట్లో ఇప్పటికీ పోలీసులకు చాలా కీలక సమాచారం అందిందనే తెలుస్తోంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఇక్కడ దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇక్కడ వచ్చిన డెవలప్మెంట్ బట్టి ఇప్పుడే మరో బృందం కూడా ఇక్కడ చేరుకుంది. కొద్దిసేపటి క్రితమే మరో పోలీసు ఉన్నతాధికారుల బృందం కూడా ఇక్కడ చేరుకోవడంతో ఈ కేసులో చాలా డెవలప్మెంట్ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఏదేమైనా ఒకవైపు అశోక్ను పట్టుకునేందుకు బృందాలు బయట తిరుగుతూ అతని కోసం ట్రాకింగ్ చేస్తున్న సమయంలోనే ఇక్కడ మరోవైపు ఎథికల్ హ్యాకర్స్ కూడా డేటాను బయటకు తీస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ బయటికి వచ్చిన డేటాను విశ్లేషించేందుకు ఒకసారి కంపెనీ ఉద్యోగులను కూడా మరోసారి నోటీసులు ఇచ్చి పిలిచి ఆ డేటాకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మరొక 2 రోజుల్లో ఈ కేసులో కీలక డెవలప్మెంట్ ఉండవచ్చు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు కోర్టుకు వెళ్ళింది, మరోవైపు 2 రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న సమయంలో ఈ డేటా చాలా కీలక విషయాన్ని సంతరించుకుంది. ఎందుకంటే మొత్తం 2 రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరి చూపు దీనిపైనే ఉంది. ఎందుకంటే ఎన్నికల సంఘం కూడా, తర్వాత 2 రాష్ట్రాల పోలీసులు, తర్వాత ఇతర విభాగాల అధికారులు, మరోవైపు ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా ఓట్లు పోతున్నాయన్న భయంతో ఉన్న వాళ్ళు, తర్వాత ఏం జరుగుతుందో అన్న తెలుసుకోవాలన్న ఉత్కంఠతో ప్రతి ఒక్కరు కూడా ఈ కేసును చాలా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికైతే ఈ కేసులో చాలా కీలక డెవలప్మెంట్ ఈ రోజు ఉందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు సాయంత్రానికి మొత్తం డేటా ఎంతవరకు బయటకు వస్తుంది, లేదంటే ఒకవేళ ఈ రోజు జరిగిన డెవలప్మెంట్ను కోర్టుకు ఏమైనా వివరిస్తారా, లేకపోతే అశోక్ను పట్టుకుంటారా అన్నది ఈరోజు చాలా కీలకంగా మారిన నేపథ్యంలో పోలీసులు అయితే ఎటువంటి సమాచారం బయటకు ఇవ్వకుండా చాలా కీలకంగా, అంటే గోప్యంగా ఉంచుతూ ముందుకు వెళ్తున్నారు. స్వాతి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.